వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరుకు తోట కాలనీలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయిని మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు బేరా బాలకిషన్, నల్లంకి ధనరాజ్ గౌడ్, గుల్షన్ శ్రీనివాసరావు, చిక్కుళ్ల శివప్రసాద్, ఇమ్రాన్ అలీ, రంజిత్, భాస్కర్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో సేవ చేశారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను గడప గడపకు తీసుకుపోయి ఏదైతే జై భీమ్ జై బాపు అనే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోతుందో ఆ రకంగా అంబేద్కర్ ఐడియాలజీని, అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చేయాలి. అంబేద్కర్ లేకపోతే భారతదేశంలో ఏది కూడా లేదు, ఏ మనుగడ లేదు. ఎవరు అవమానించినా, ఎవరు ఏం చేసినా అంబేద్కర్ అనే పేరుని ఎప్పటికీ మరవం. ఖచ్చితంగా అంబేద్కర్ 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 అంటూనే ఉంటాం. అంబేద్కర్ లాగా ఎదుగు చూపిస్తామని చెప్పి ఈరోజు ఇట్లా సొరణ డిజైన్ తెలియజేస్తున్నాం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ విధి విధానాలు ఎట్లుండాలి, భారతదేశంలోని పౌరులు, మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అయితే ఏంటి, మహిళలకు అప్పుడైతే ఏంటి, మరి మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలకు హక్కులు చెందినవి ఇవాళ. కానీ మనువాదంతో కొన్ని ప్రభుత్వాలు భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లని రద్దు చేసే ఆలోచనలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఒక్కటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం జాగృతమై మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆ రాజ్యాంగాన్ని రాసిండో దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.